తెలుగులో నమస్కారం, ఇంగ్లీష్లో గుడ్ మార్నింగ్. రాష్ట్రంలో అంగన్వాడీలు, ఆశా వర్కర్లు మరియు 108, 104 ఉద్యోగుల సమస్యల గురించి చర్చించుటకు డాక్టర్ పి. సూర్యనారాయణ రాజు, శ్రీ సిపాయి సుబ్రహ్మణ్యం మరియు శ్రీ ఏ. మధుసూదన్ గారు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. ప్లీజ్ రాష్ట్రంలో విద్యారంగం గురించి చర్చించుటకు కెఎస్ లక్ష్మణరావు, శ్రీ ఐ. వెంకటేశ్వరరావు మరియు పి. రఘువర్మ గారు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. ప్లీజ్ మీ వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. I am announced to the House that I have received the following message from the Honorable Speaker, Andhra Pradesh Legislative Assembly. In accordance with Rule 123 of the Rules of the Procedure and Conduct of the Business in the Andhra Pradesh Legislative Assembly, I transmit a copy of the following bills as passed by the Legislative Assembly on 18th November 2024 and signed by me. First, the Andhra Pradesh Panchayat Raj Amendment Bill 2024, LA Bill number 12 of 2024. Second, the Andhra Pradesh Municipal Law Amendment Bill 2024, LA number 13 of 2024. Third, the Dr. NTR University of Health Sciences Amendment Bill 2024, LA Bill number 15 of 2024. Fourth, the Andhra Area Ayurvedic and Homeopathic Medical Practitioners Registration Amendment Bill 2024, LA Bill number 16 of 2024. Fifth, the Andhra Pradesh Medical Practitioners Registration Amendment Bill 2024, LA Bill number 17 of 2024. The above bills are before the House. Please. Question number 13, 507, Minister for Revenue. Please, కూర్చోండి. వాయిదా తీర్మానం తెలుసుకుంటాం, కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. మినిస్టర్ గారు కూర్చోండి. మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు, మాట్లాడండి. ప్లీజ్ కూర్చోవాలి. వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత మళ్ళీ దానికి అవకాశం లేదు, చర్చించే అవకాశం లేదు. ప్లీజ్ సిట్ డౌన్. సార్ వింటే చెప్తా. వినాలి ఆయన చెప్తున్నాను, వినండి. విన్న తర్వాత మాట్లాడండి. అధ్యక్ష 104, 108 మీద నిన్ననే శాసనసభలో విస్తృతంగా చర్చించాం అధ్యక్ష. శాసన మండలిలో కూడా చర్చించడానికి ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదు. తమరు ఇమీడియట్ గా ఈ రోజా రేపా ఎల్లుండి ఎప్పుడు మీరు ఆ ఇష్యూ మీద డిస్కస్ చేయడానికి మీరు అనుమతిస్తే దాని మీద డిస్కస్ చేస్తాం. 5 సంవత్సరాలు ఆ వ్యవస్థను ఏ విధంగా నాశనం చేశారో డీటెయిల్ గా ప్రతి విషయం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు ఇమీడియట్ గా ఈ రోజు పోస్ట్ చేసినా రేపు పోస్ట్ చేసినా మా మంత్రి గారు డీటెయిల్ గా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. కూర్చోండి. ఎల్ఓపి గారు అరే ఎల్ఓపి గారు మాట్లాడుతుంటే మీ పక్ష నాయకుడు మాట్లాడుతుంటే కూడా మీరు ఆకపోతే ఎలాగయ్యా? చూసుకోండి వెనకాల అధ్యక్ష ఏం జరుగుతుందో. అధ్యక్ష, రాష్ట్రంలో ఉన్న 1,00,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, వారితో పాటు 104, 108 కార్మికులందరూ కూడా వారు నేను దీక్షలు చేస్తాను అధ్యక్ష. ఇంకా రేపు 2 ఇంకా దాన్ని ఉధృతం చేసే పరిస్థితి కూడా ఉంది. అంగన్వాడీ ఆశా వర్కర్లకు సంబంధించి వారు జీతాలు పెంపు చేయమని చెప్పి గత ప్రభుత్వంలో కూడా వాళ్ళు రావడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు అడుగున్న రీతిలో పెంచడమే కాకుండా ఏదైతే ఎలక్షన్ ముందు వాళ్ళు చేసిన డిమాండ్ ఉందో ఆ డిమాండ్ ఆగస్టు నుంచి పెంచుతామని ఆ రోజు ప్రభుత్వం రాతపూర్వకంగా వాళ్ళకి హామీ ఇచ్చింది అధ్యక్ష. అందులో ఏ విధమైన సందేహం లేదు అధ్యక్ష. ప్రభుత్వం అంటే
ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అధ్యక్ష. ఆ నేపథ్యంలోనే వాళ్ళు అడుగుతున్న డిమాండ్ అధ్యక్ష. ఓకే. సంబంధించిన కమిటీ ఒక సెకండ్ అధ్యక్ష. మరి ఇప్పుడు మంత్రి గారు కూడా వారు కూడా అంగీకరించారు అధ్యక్ష. ఏమని మాకు అభ్యంతరం లేదు, మేము డిస్కస్ చేయని మాకు ఇబ్బంది లేదు అన్నారు అధ్యక్ష. ఈ క్వశ్చన్ పోస్ట్ పోన్ చేసి డిస్కస్ స్టార్ట్ చేయండి అధ్యక్ష. లేదు అంటే క్వశ్చన్ అయిన తర్వాతనే దాన్ని అలౌ చేయండి అధ్యక్ష. అంగన్వాడీ దీని మీద మాట్లాడడానికి వారు ఒప్పుకున్నారు కదా అధ్యక్ష. ఫస్ట్ ఒప్పుకున్నారు కదా. వినండి. క్వశ్చన్ అయిన తర్వాత డిస్కస్ చేద్దాం. మంత్రి గారు కూడా ఒప్పుకున్నారు కనుక సార్ 104-108 మీద సభ్యులు వాయిదా తీర్మానం ఇస్తే మీరు వాయిదా తీర్మానం ఇవ్వాల్సిన అవసరం లేదు. నిన్నే గంట సేపు శాసనసభలో చర్చించాం. ఇక్కడ కూడా చర్చించడానికి ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదు. తమరు ఎప్పుడు వీలైతే అప్పుడు పోస్ట్ చేయండి. దాని మీద డీటెయిల్ గా గత 5 సంవత్సరాలు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, మేము చెప్పింది 104-108 మీద అధ్యక్ష. ఒక 100 సబ్జెక్టుల మీద వాయిదా తీర్మానాలు ఇస్తే అన్నిటి మీద చెప్పవలసిన అవసరం కూడా లేదు అధ్యక్ష.